దీన్ని బట్టే నేను 100% బేబీ బాయ్ పుడతాడనేది చెప్తున్నాను. సో, ఈ పిక్ వచ్చేసరికి బేబీ యొక్క నబ్బు. సో, బేబీ బాయ్‌కి ఇలా స్ట్రెయిట్‌గా ఉంటుంది. బేబీ గర్ల్‌కి కొంచెం డౌన్‌గా కిందికి ఉంటుంది. సో, ఈ పిక్ ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ ఈ పిక్ కూడా చూడండి. ఇక్కడ కూడా నబ్బు అనేది స్ట్రెయిట్‌గానే ఉంది. సో, గర్ల్స్‌కి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. బేబీ బాయ్స్‌కి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ ఈ పిక్ ఒకటి, ఇంకొకటి కూడా. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే నా బేబీ ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ అయితే ఈ బ్లాగ్లో మీతో షేర్ చేయబోతున్నాను. అండ్ మనకి ఎన్టీ స్కాన్ ఎప్పుడు చేస్తారు, ఎన్టీ అంటే ఏంటి, ఎన్టీ స్కాన్ ఎన్ని వీక్స్ అప్పుడు చేస్తారు, అది చేయడానికి ఎంత టైం పడుతుంది, దాని కాస్ట్ ఎంత, సో దాంతోపాటు ఒక బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు, డబుల్ మార్కర్. సో అది ఎందుకు చేస్తారు, అండ్ మనకి ఎన్టీ స్కాన్లో బేబీ జెండర్ ప్రిడిక్ట్ చేయొచ్చా, అంటే బేబీ గర్లా బాయ్ అని తెలుసుకోవచ్చా. సో ఇలాంటి డౌట్స్ అన్నీ ఈ వ్లాగ్లో మీకు క్లారిటీ ఇస్తాను. సో ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు బట్ లైక్ ఇవ్వట్లేరు. సో మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకా సజెషన్కి వెళ్తుంది. సో నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా. సో ఇంకా లేట్ చేయడం ఎందుకు, బ్లాక్ అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసరికి నా థర్డ్ బేబీ ఎన్టీ స్కాన్ రిపోర్టు. సో ఎన్టీ స్కాన్ అంటే ఏంటిది, న్యూకల్ ట్రాన్స్లెన్సీ. ఎన్టీ స్కాన్ మనకి ఎప్పుడు చేస్తారు, సెకండ్ ట్రైమిస్టర్లో 12 to 13 వీక్స్ లోపు అయితే చేస్తారు. ఎన్టీ స్కాన్కి మనకి ఎంత కాస్ట్ అవుతుంది అంటే 1500 to 2000 వరకు. కొన్ని డయాగ్నోసిస్లలో కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, అది డయాగ్నోసిస్ సెంటర్ని బట్టి. ఇంకా ఎన్టీ స్కాన్కి వెళ్ళేటప్పుడు మనం ఫుడ్ తినాలా లేదా ఫాస్టింగ్ వెళ్ళాలా అని డౌట్ ఉంటుంది కొత్తగా ప్రెగ్నెంట్ వాళ్ళకి. సో ఫుడ్ హ్యాపీగా ఇంటి దగ్గర తినేసి స్కాన్కి వెళ్ళాలి. అండ్ మనకి ఎంత టైం పడుతుంది అంటే ఒక 20 to 30 మినిట్స్ వరకు అయితే ఎన్టీ స్కాన్ పడుతుంది మనకి. ఎన్టీ స్కాన్తో పాటు మనకి డబుల్ మార్కర్ టెస్ట్ కూడా చేస్తారు. సో డబుల్ మార్కర్ టెస్ట్లో మనకి ఏం తెలుస్తుంది అంటే మన బేబీకి ఏమన్నా అబ్నార్మల్ క్రోమోజోమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా డబుల్ మార్కర్ టెస్ట్లో అయితే తెలుస్తుంది. లో రిస్క్ ఉంటే మనకి లో రిస్క్ అని మెన్షన్ చేస్తారు డబుల్ మార్కర్ టెస్ట్లో. ఒకవేళ బేబీకి ఏమన్నా ప్రాబ్లం ఉండే హై రిస్క్ అని అయితే మెన్షన్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసరికి ఈ రిపోర్ట్లో మీకు మెయిన్ అయితే చెప్తాను. మనకు కావాల్సింది ఏంటి అంటే బేబీ యొక్క హార్ట్ బీటు, అలాగే సిఆర్ఎల్ లెంత్, ఇంకా ప్లెజెంటా పొజిషన్ అండ్ న్యూకల్ ట్రాన్స్లెన్సీ అండ్ ఇంకా నాసల్ బోన్ కనబడుతుందో లేదా అనేసి. సో ఇలాంటి మెయిన్ పాయింట్ అయితే ఈ రిపోర్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నట్లయితే సింగిల్ ఇంట్రా యూట్రిన్ గెస్టేషన్ ఫీటస్. సో నాకున్నది 1 బేబీ. సింగిల్ ఇంట్రా యూట్రిన్ అంటే సింగిల్ బేబీనా లేదా ట్విన్సా అన్నట్టు. సో నాకు వచ్చేసి సింగిల్ బేబీ అయితే ఉంది. సిఆర్ఎల్ లెంత్ 6.86 సెంటీమీటర్స్. సో సిఆర్ఎల్ లెంత్ అంటే బేబీ యొక్క తల నుంచి తోక వరకు ఎంత అయితే ఉందో అది మెజర్మెంట్స్ ఇది. సో నేను చేయించుకున్నప్పుడు ఎన్టీ స్కాన్ వీక్ ఏజ్ వచ్చేసరికి 13 వీక్స్ 1 డే. అండ్ లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. నేనైతే ఇందులో మామూలుగా ఈ ఎన్టీ స్కాన్లో ఉన్న పిక్స్ని బట్టి జెండర్ తెలుసుకోవచ్చా లేదా అవైతే చూపిస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. అండ్ ఎన్టీ స్కాన్లోనే మనకి బేబీ జెండర్ అయితే తెలుస్తుంది. అంటే నార్మల్గా అందరూ 5 months తర్వాతనే బేబీ బాయా గర్ల్ అని తెలుసుకోవచ్చని అంటారు కదా, అదేం లేదండి. ఎన్టీ స్కాన్లోనే మనకి తెలుసుకోవచ్చు, కాకపోతే వాళ్ళు చెప్పరు అంతే. మీకు చూపిస్తాను పిక్స్ అయితే నేను. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫీటల్ యొక్క హార్ట్ రేట్ వచ్చేసరికి 165 బీట్స్ పర్ మినిట్. ఇంకా ప్రజెంటేషన్ వేరియబుల్ అంటే కొంతమందికి ఇక్కడ ప్రజెంటేషన్ అంటే పొజిషన్ వచ్చేసరికి ఇక్కడ సెఫాలిక్ అనో బీచ్ అనో లేక ట్రాన్స్ అని ఇలాంటివి ఇస్తూ ఉంటారు కదా. వేరియబుల్ అంటే ఏంటి అంటే బేబీ స్కాన్ చేస్తున్నప్పుడు, ఎన్టీ స్కాన్ చేస్తున్నప్పుడు ఎక్కువగా మూమెంట్స్ ఇస్తున్నట్టు. సో ఎక్కువ మూమెంట్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఏది ప్రజెంటేషన్ అంటే కరెక్ట్ పొజిషన్ అనేది తెలియక వేరియబుల్ అని మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇదే నేను లాస్ట్ 2-3 వీడియోలు అయితే చెప్పాను. అండ్ ప్లజెంటా అంటే మాయ, పోస్టియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 0 మ్యాచ్యూరిటీ. సో అండ్ ఇక్కడ వచ్చేసరికి న్యూకల్ ట్రాన్స్లెన్సీ అంటే ఎన్టీ. మనకి ఇక్కడ ఎన్టీ వచ్చేసరికి నాకు నార్మల్ అని ఇచ్చారు. సో ఇది ఎన్టీ వాల్యూస్ ఏంటంటే మన బేబీ యొక్క మెడ వెనకాల ఉన్న లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ మెజర్మెంట్స్ వాల్యూస్ ఇవి వచ్చేసరికి. అయితే లాస్ట్గా నార్మల్ అని ఇచ్చేశారు. నాసల్ బోన్ నాసల్ బోన్ కనబడుతుందని ఇచ్చేశారు. అండ్ ఇంకా సర్విక్స్ లెంత్ మనకి 2.5 తక్కువగా ఉంటే ప్రీమెచ్యూర్ బేబీ పుట్టే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకా నాకు 3.2 ఉన్నది కాబట్టి నార్మల్. అండ్ ఇంకా ఇంప్రెషన్ వచ్చేసరికి మన బేబీకి
ఏమైనా ప్రాబ్లం ఉన్న ఇంప్రెషన్లు అయితే మనకి మెన్షన్ చేస్తారు. సో ఎన్టీ స్కాన్లో నా బేబీ నార్మల్ అనేది ఇచ్చారు. ఎన్టీ స్కాన్ చేసినప్పుడు బేబీ యొక్క గెస్టేషనల్ ఏజ్ 13 వీక్స్ 1 డే. ఇంకా ఏం అడ్వైజ్ చేశారంటే ఎన్టీ స్కాన్ అయిపోయిన తర్వాత డబుల్ మార్కర్ వెంటనే చేయించుకోవాలని చెప్తారు. ఆ తర్వాత టిఫా స్కాన్ 22 వీక్స్ అంటే 21 ఇచ్చారు ఇక్కడ, బట్ 22 వీక్స్ లోపు మనం ఎప్పుడైనా చేయించుకోవచ్చు ఫీటల్ అనాటమీ అది. అండ్ నెక్స్ట్ మీకైతే పిక్స్ చూపిస్తాను. ఇవి ఇప్పుడు నా థర్డ్ బేబీ పిక్స్. సో ఇవి నార్మల్ ఉన్నాయి. నాకైతే ఇక్కడ బేబీ యొక్క నబ్బుని బట్టి బేబీ గర్ల్లా బాయ్ అని తెలుసుకోవచ్చు అని మాత్రం అనిపిస్తుంది. సో నాకైతే ఈ పిక్స్ని బట్టి చూస్తే బేబీ బాయ్ పుట్టే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. 90% నేనైతే నమ్ముతున్నాను. అండ్ మీకు కూడా చూపిస్తాను. సో ఈ పిక్ వచ్చేసరికి చూస్తున్నారు కదా, నేను సెర్చ్ చేసిన గూగుల్ పిక్స్లో కానీ ఇంకా చాలా వరకు వీడియోస్ చూసి చెప్తున్నాను. ఇక్కడ బేబీ నబ్ ఉంటుంది. సో ఈ పిక్చర్ వచ్చేసరికి నబ్. ఈ బేబీ బాయ్కి ఇలా స్ట్రైట్గా ఉంటుంది. సో బేబీ గర్ల్కి కొంచెం మామూలుగా డౌన్ అయ్యి స్ట్రైట్ ఉంటుంది కిందికి. ఇక్కడ అలానే ఉంది. అండ్ ఇంకో పిక్ కూడా చూసాను. ఇది వచ్చేసరికి బేబీ స్పైన్ కింద ఇది చూస్తున్నారు కదా, ఇది సో ఇది స్పైన్. అండ్ ఇది వచ్చేసరికి బేబీ యొక్క నబ్. సో ఇక్కడ అలానే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ అలానే ఇచ్చారు. ఈ 2 పిక్స్ని బట్టి అయితే నేను బేబీ బాయ్ అని అయితే చెప్తున్నాను. 90% బేబీ బాయ్ అని చెప్తున్నాను. మనకి అన్ని స్కాన్లలో చాలా వరకు పిక్స్ ఇస్తారు, బట్ ఏది క్లారిటీ ఉండదు, మనకు కనబడదు కూడా. అంటే ఒక మామూలుగా బాడీ పార్ట్స్ కాళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి, హెడ్ కానివ్వండి, అలాంటివి మాత్రమే కనబడతాయి. సో ఇలాంటివి అయితే వాళ్ళు మెన్షన్ చేయరు. సో ఎవరో ఒకరు మంచి వాళ్ళు అయితేనే స్కాన్ చేసేవాళ్ళు మనకి ఇలా పిక్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. అన్నిట్లలో కనబడవు. మన అదృష్టం మంచిగా ఉంటే ఏదో ఒక దగ్గర అయితే కనబడుతుంది. సో ఈ పిక్స్ని బట్టి అయితే నేను బేబీ బాయ్ అయితే కన్సిడర్ చేస్తున్నాను. 90%. 100% అయితే చెప్పట్లేదండి నేను బేబీ బాయ్ అనేసి. మళ్ళీ మీరేమన్నా డాక్టరా లేకుంటే మీరు ఏమైనా మెడిసిన్ చదివారా అని మాత్రం కామెంట్ చేయకండి. నేను సెర్చ్ చేసిన దాన్ని బట్టి అయితే ఇక్కడ ఈ పిక్స్ని బట్టి బేబీ బాయ్ అయితే చెప్తున్నాను. సో ఇంకా పుట్టిన తర్వాత తెలియదు, ఎవరు పుడతారనేది పుట్టేదాకా తెలియదు కదా. ఇంకా మీకు ఈ పిక్స్ని చూస్తే బేబీ గర్ల్ పుడుతుందా బేబీ బాయ్ పుడుతుందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఇంతకుముందు అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు కదా, ఇలా పిక్స్ మీ స్కాన్లలో ఏమన్నా వచ్చాయా, అలా వచ్చి తర్వాత బేబీ జెండర్ నిజంగా బేబీ గర్ల్ బేబీ బాయ్ అలా పుట్టారా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను కదా నిజమా అబద్ధమా అనేసి. సో నేనైతే ఇక్కడ 90% అయితే నమ్ముతున్నాను. ఇంటికి రాగానే స్కాన్ చేసుకొని నేను మా హస్బెండ్ డిస్కషన్ కూడా చేశాము. సో ఇలా ఉంటే బేబీ బాయ్ పుడతారంట, మనకి ఇలానే ఉంది అంటే థర్డ్ బేబీ మనకు బాయ్ పుడుతుందా అనేసి నేను మా హస్బెండ్ అలా డిస్కషన్ చేసుకున్నాము. మా ఆయన ఉండేసి అలా ఏమి ఇవ్వరు, వాళ్ళు స్కాన్ చేసుకునేవి మనకు అర్థం కావు అనేసి చెప్పేశాడు. నాకైతే 2-3 అట్లా అనిపిస్తున్నాయి పిక్స్, బాయ్ పుట్టే ఛాన్స్ ఉండదు నాకు 90% అనేసి. సో ఎన్టీ స్కాన్ అయితే ఇది. సో ఈ పిక్స్ని బట్టి అయితే నేను 90% బాయ్ పుడతానని అయితే నమ్ముతున్నాను. సో ఈ రిపోర్ట్ వచ్చేసరికి ఇంతేనండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేనేమన్నా రాంగో చెప్పినా కూడా కామెంట్ చేయండి, నేను సెర్చ్ చేసుకుంటాను. అండ్ ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.